వెల్కమ్ టు స్నేహ టీవీ. రీసెంట్గా అంటే నిన్న మనకి బాగా వైరల్ అయినటువంటి న్యూస్ ఏదవుతుందో వైజాగ్ నక్షత్ర మిస్ వైజాగ్ నక్షత్ర ఉందో తన హస్బెండ్ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అని ఎలిగేషన్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో తన భర్త వేరే యువతితో ఉన్నటువంటి సందర్భంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అసలు దానికి సంబంధించిన వివరాలు ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. నమస్తే అండి. ఏంటండి ఈ అమ్మాయి ఇప్పుడు వైజాగ్, తెలంగాణ, ఆంధ్ర, ఈ మిస్ ఇవన్నీ ఏంటి అసలు యాక్చువల్గా ఏంటి ఇవి, ఎవరు ఆవిడ ఏంటి? మనకు రెగ్యులర్గా బ్యూటీ పేజెంట్స్ జరుగుతాయి కదా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా లాగా, మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్ర, అలాగే ఈ మధ్య కాలంలో మిస్ నెల్లూరు, మిస్ వైజాగ్, మిస్ విజయవాడ, వైజాగ్ సిటీ వరకు అందమైన అమ్మాయిల్ని ఎన్నుకునేటువంటి కార్యక్రమం అది. ఓకే. అలా 2012లో మిస్ వైజాగ్ అయ్యింది నక్షత్ర అనే అమ్మాయి. ఓకే. తర్వాత 2013లో ఆవిడకి అలా అడప సినిమా అవకాశాలు వస్తా పోతా ఉంటే త్రిపురనేని వెంకట సాయి తేజ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఒడ్డు పొడుగు బాగుంటాడు చూడడానికి. ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒక 6-7 ఏళ్ల పాప ఉంది. బాగానే జరుగుతుంది సంసారం అనుకునే టైంలో నా భర్తకి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అని చెప్పి ఈవిడ పుట్టింటికి వెళ్ళి బాధపడేది. అఫ్ కోర్స్ ఎవరైనా సరే తల్లిదండ్రికి కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారు, మా ఆయన అలా అని చెప్పేసి. అయినా సరే వాళ్ళు కూడా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వి ఎవరైనా టైం వచ్చేంతవరకు చూద్దాం అది ఇది అనేసి అనుకున్నారు. ఒకనొక టైంలో ఈయన మన దస్పల్లా హిల్స్ దగ్గర ఈయనకు ఒక ఆఫీస్ ఉంది, సినిమా ఆఫీస్. అక్కడికి వెళ్ళేసరికి ఆయన గదిలో ఇంకో అమ్మాయి ఉండడం చూసి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించి ఆయన్ని కొట్టి హంగామా చేసింది. ఆ వీడియో బయటకు వచ్చింది. అప్పటి వరకు మనకి ఏం తెలియదు ఇది. అండ్ ఇప్పటికీ టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తానే ఉంది లైవ్లో. మా ఆయన ఇలా అలా వర్జిన్ అమ్మాయిలు అంటే ఆయనకు చాలా ఇష్టము. అండ్ రెగ్యులర్గా అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. నన్ను కూడా అడిగేవాడు ఎవరైనా అమ్మాయిలని తెచ్చిపెట్టు అని చెప్పేసి. నాకు డైరెక్ట్గా చెప్పేవాడు, ఆ అమ్మాయిలందరూ నన్ను కోరుకుంటున్నారు, నేను బాగుంటానని నన్ను అంటున్నారు, చూడు నాకు ఇలా మెసేజ్లు చేస్తున్నారు, నాతో పడుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి నాకే చెప్పేవాడు డైరెక్ట్గా అని చెప్పి ఆవిడ ఎలిగేషన్. యాక్చువల్లీ ఇతని వెర్షన్ ఏంటంటే ఇది సినిమా ఆఫీసు, ఇక్కడికి అమ్మాయిలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, వచ్చే వాళ్ళందరూ అందుకోసమే వస్తారని. సినిమా ఆఫీస్ అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తాడు, సినిమా బ్యాక్గ్రౌండ్ డైరెక్టరా, నిర్మాత ఏంటి? వీళ్ళు అక్కడ లోకల్లో వైజాగ్లో సినిమాలు తీద్దామని చెప్పేసి ఇప్పుడు ఎలా అయితే మిస్ వైజాగ్ ఉందో అలా ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. సో ఆయన ఆఫీస్, దీనికి ఆడిషన్స్ కోసం వచ్చారు అమ్మాయిలు. అంత మించి ఏం లేదు, ఇక్కడ ఇంకోలా జరిగేవి ఏం లేవు అన్నట్టుగా అతను చెప్తాడు ఇతని వెర్షన్. ఆవిడ అనవసరంగా నా మీద ఎలిగేషన్స్ పాస్ చేస్తుందని. లేదు, ఎప్పటి నుంచో నన్ను ఇలాగే వేధిస్తున్నాడు, ఇతనికి నాకు పెళ్లికి ముందు నుంచి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, నాతో పెళ్ళి అయింది, తర్వాత కూడా కొనసాగిస్తున్నాడు అని. పోనీ ఇతని వైపు చూసుకుంటే కొంచెం ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు అబ్బాయి. సో అలా చాలామందికి అట్రాక్ట్ అయ్యాడు. అండ్ ఈయన ఆఫీస్ పెట్టి కూడా చాలామందికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కమిట్మెంట్ ఇస్తే క్యారెక్టర్ ఇస్తా అని 10 మందిని ఇంటర్వ్యూలు చేస్తే 5-6 తెగుతారు అక్కడ. వాళ్ళని వీళ్ళు అనుభవించడం ఉంటుంది. అది రెగ్యులర్ కొన్ని ఆఫీసులలో జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా కొన్ని ఆఫీసులలో అడప జరుగుతున్నాయి, కాస్టింగ్ కౌచ్లు అవుతూనే ఉన్నాయి. సో ఇతను కూడా అక్కడ వైజాగ్లో అలా చేయగా ఈ అమ్మాయికి ఎప్పుడో తెలిసింది. అలా అలవాటైన వాళ్ళు తరచూ కూడా మళ్ళీ వస్తా పోతా ఉంటారు కదా, ఆ విధంగా ఈవిడకి నోటీస్కి వచ్చింది అని ఆవిడ చెప్పడం. ఆ నోటీస్కి రావడం, ఆవిడ డైరెక్ట్ పోలీసులను పట్టుకొని వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా ఏది మన బెంగళూరు హోటల్లో పవిత్ర లోకేష్ డైరెక్ట్గా రమ్య రఘుపతి పట్టుకొని చెప్పుతో కొట్టింది. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అయింది మిస్ వైజాగ్ నక్షత్ర విషయంలో. అది కొట్టడం ఏం జరగలేదు నరేష్ విషయంలో చెప్పుతో ఇసిరింది, చెప్పుతో కొట్టింది, రమ్య రఘుపతి చెప్పుతో కొట్టింది. ఇక్కడ కూడా ఈయన డైరెక్ట్ చెంప మీద 4-5 సార్లు కొట్టింది ఈవిడ. వీడియోలో ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇది నిన్నటి నుంచి బాగా హంగామా అయ్యేది. ఇంకా అసలు విషయానికి వస్తే ఇల్లీగల్ అఫైర్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఈవిడకి తెలవడం తప్పైంది అంతేగాని ఆయన తిరగడం ఎప్పటి నుంచో తిరుగుతున్నాడంట, చాలా మంది చెప్తూనే ఉన్నారు. సో ఆయన కూడా అలా చాలా మందిని రాయేస్తే ఎందుకో తెలీదు నక్షత్ర విషయం పెళ్లి దాకా వచ్చింది. మిగతా వాళ్ళందరితో ఆయన సంబంధాలు పెట్టుకుంటున్నాడు అనేది మిగతా ఆయన వర్గం వాళ్ళు చెప్పే న్యూస్ నిన్నటి నుంచి. అది
సో ఇప్పుడు ఈ సంబంధం ఇప్పుడు ఇలా రెడ్ హ్యాండ్ దొరికింది ఏంటి నెక్స్ట్ ఏంటి డివోర్స్కి వెళ్తుందా ఏంటంటే మెంటల్గా ఒకసారి బ్రేకప్ అయిందంటే చట్ట ప్రకారంగా కొంచెం టైం తీసుకుంటుందేమో, కానీ మెంటల్గా బ్రేకప్ అయిపోతే వీళ్ళు కలిసి ఉండడం అయితే అసాధ్యం. వ్యవహారం ఇంతవరకు వచ్చిన తర్వాత అయితే వీళ్ళైతే కలిసి ఉండరు. మనకెప్పుడో ఊర్లలో మొగుడు ఎంత తాగొచ్చి కొట్టినా ఏం చేసినా పిల్లని ఎంత తప్పు చేసినా మళ్ళీ నలుగురు పెద్ద మనుషులు వచ్చి ఒక ఇంట్లో ఉంచుతారు, కానీ చచ్చే వరకు వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు, తర్వాత ఏదో బాధపడి ఉంటారు. ఇక్కడ మన మెట్రో స్టేషన్ కల్చర్ వేరే డిఫరెంట్, ఈ సిటీ కల్చర్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ ఏంటి ఒక్కసారి బ్రేకప్ అయిందా ఇంకా అంతే, వాళ్ళు మొహాలు చూసుకోరు. చట్ట ప్రకారంగా ఎప్పుడో నిజంగా లీగల్గా విడిపోతారు. అంటే చట్టం కూడా ఎందుకు టైం ఇస్తుంది అంటే ఈ లోపు ఏమన్నా వీళ్ళు కలుస్తారేమో అనే ఒక ఇది ఉంటుంది. బట్ నవే డేస్ బ్రేకప్ అంటే బ్రేకప్ అంతే. ఇంకా మెంటల్గా ఒక్కసారి బ్రేకప్ అయిందంటే ఇంకా వాళ్ళు మనుషులు మొహాలు చూడడానికి కూడా ఇష్టపడరు. సోషల్ మీడియాలో వాళ్ళ తాలూకు ఫోటోలు తీసేయడం, పేరెనకాల తోకలు కత్తిరించడం ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి కదా. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కానీ అక్రమ సంబంధాలు బయటపడ్డాయి, ఈ వీడియోస్ తీశారు. కానీ ఇవి ఎక్కడ దాకా వెళ్ళాయి? మీకున్న సమాచారం ఉందా? అవి నిజంగా డివోర్స్ దాకా వెళ్ళాయా లేకపోతే కాంప్రమైజా ఏంటి? అది డివోర్స్ దాకే వెళ్తున్నాయండి. ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ అయిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. మన సెలబ్రిటీల విషయాల్లో చూసుకున్నా, ఇంకా వేరే వాళ్ళలో మీరు అన్నట్టు పోలీస్ కమ్ సెలబ్రిటీ నిహారిక వాళ్ళ హస్బెండ్ వాళ్ళైతే 6 నెలలే విడిపోయి చాలా మంది ఉన్నారు. అంటే ఇక అదేంటో తెలియదు. బట్ ఒక్కసారి వద్దు నో అనుకుంటే మళ్ళీ వాళ్ళ మొహాలు చూసుకోవట్లా. దేవుడి దేవాల పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళ కర్మ ఇంకా కొన్ని రోజులు తండ్రి దగ్గర, కొన్ని రోజులు తల్లి దగ్గర, అలా 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 అలా. ఇప్పుడు ఈ నక్షత్ర ఎవరైతే ఉన్నారో తన మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే నేను భార్యగా ఉండగా నాకు డైవర్స్ ఇవ్వకుండా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్తున్నాడు. ఆల్రెడీ మీడియా ముందు కూడా అందరి ముందు చెప్పాడు. అందరి ముందు కూడా ఈ షీజ్ మై వైఫ్ అని చెప్పాడు అని తన ఫస్ట్ వైఫ్ అంటుంది. సో యాక్చువల్గా నిజంగా పెళ్లి చేసుకున్నాడా? యాక్చువల్గా సడన్గా లోపలికి వచ్చేసరికి ఇంకో అమ్మాయితో ఉన్నాడు అని చెప్పినప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి అవును తను మా వైఫ్ అండి అని చెప్తారు కొంతమంది. బేసిక్గా ఆ డిఫెన్స్లో జరిగిన భాగమే అది, అంతమించి ఏం లేదు. తర్వాత దాన్ని అది పట్టుకొని హైలైట్ చేసింది, కానీ అతను చేసిన తప్పేలే. అఫ్ కోర్స్ అతను చేసిన తప్పే, కాకపోతే ఇంకో అమ్మాయి ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక అప్పుడప్పుడు ఇలా నా వైఫేనండి తను అన్నట్టు ఏదో చెప్పుకోవచ్చు. వైఫ్ కాకూడదు కదా, కాకూడదు, కానీ పెళ్ళి ఏం చేసుకోలే. అంటే ఆ రిలేషన్ లో మాత్రం ఉన్నాడు. అంటే ఈ అమ్మాయి నక్షత్ర చెప్పేది ఏంటంటే గతంలో నేను కూడా ఫోన్ చేశాను ఏంటి మా ఆయనతో అని చెప్పంటే నువ్వు ఎక్స్ వైఫ్వి నేను అసలు వైఫ్ నేనే అని చెప్పి అంది అనేది తన యొక్క చెప్పే వెర్షన్ కదా. ఈ గొడవలు అవుతానే ఉంటాయి రెగ్యులర్ గా. అట్లా 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 రెచ్చగొట్టినందుకే ఇక్కడ ఉండవే నీ సంగతి చెప్తా అని మనసులో అనుకుంటారు. అనుకున్న తర్వాత ఆమె ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళొద్దో చూసి ఫాలో అయ్యి ఇవన్నీ చేస్తారు. అంటే ముందే ప్లాన్ ప్రకారం కదా పోలీసులను పిలిచి చూడండి అక్కడ ఉంది అని చెప్పి పట్టుకెళ్తారు. అదే ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు కానీ మొబైల్ తోటి షూట్ చేయడం కానీ ఇవన్నీ పెరిగిన తర్వాత ఇంటి గుట్టు మొత్తం రచ్చగెలుస్తున్నారో అనిపిస్తుంది. ఇట్లాంటి గతంలో కూడా ఉన్నాయి. గతంలో వెళ్ళేది పెద్ద మనుషులు తీసుకెళ్ళేది ఏంటి కరెక్ట్ కాదు ఇది అని చెప్పేసి అనుకునేది, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేది, మళ్ళీ సెట్ అయ్యేది. ఇప్పుడు వీడియోలు తీసి అన్నిట్లో సోషల్ మీడియాలో టీవీలో వచ్చిన తర్వాత వాడు కాంప్రమైజ్ అవుదామన్నా అయ్యే పరిస్థితి ఉండదు. పరిస్థితి లేదు. ఇంత రచ్చ చేసింది నన్ను, ఎగ్జాక్ట్లీ ఒక చిన్న కేసు పెడితేనే నన్ను పొల్యూషన్ గిడ్చా కాబట్టి నేను నీతో కాపురం చేయను, నువ్వు నాకు అవసరం లేదు అనేటువంటి వాళ్ళని చాలా చూసాము. ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు. ఈ క్రమంలో ఫోటోలు వీడియోలు తీసి టీవీలలో వేసిన తర్వాత మళ్ళీ ప్యాచప్ అవుతారు, మళ్ళీ కలుస్తారు అనేది పాసిబిలిటీస్ కనిపించట్లేదు పరిస్థితులు. అందుకే ఇప్పుడు బ్రేకప్ అయితే బ్రేకప్పే. ఇంతకు ముందు అంటే వాళ్ళ ఊర్లో బ్రేకప్ అయ్యేవాళ్ళు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పంచాయతీలు పెట్టి నలుగురు పెద్ద మనుషులు కూర్చొని వాళ్ళ కుటుంబ పెద్దలు కూర్చొని ఇలా కాదు అలా అలా కాదు ఇలా చూడండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, అనవసరంగా పిల్లల గురించి ఆలోచించండి ఏదో ఒకటి చెప్పి కలిపేవాళ్ళు. అంటే ఆ పంచాయతీ అయితే పెద్ద మనుషుల దగ్గర లేదా ఆ ఊరి పోలీస్ స్టేషన్ వరకే ఉండగా పొలిమేర దాటేది కాదు. అవును. ఇప్పుడు ఏంటంటే ఏదైనా చిన్న ఇష్యూ జరగగానే వెంటనే సామాజిక మాధ్యమాల్లో దాన్ని పెట్టడం. ఈవెన్ అసలు ఇప్పుడు వీడియోలో వ్యవహారం పక్కన పెట్టేస్తే మామూలుగా నీకు నాకు బ్రేకప్ అయినా సరే వెంటనే నీ ఫోటోలను నేను డిలీట్ చేసేస్తాను. పెట్టడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు, అక్కడే తెలిసిపోతుంది. ఇంకా ఒక్కసారి ఫోటోలన్నీ డిలీట్ చేసిన తర్వాత వీడి మనసు కూడా హట్, మళ్ళీ అవి అప్లోడ్ చేయడానికి చేతులు ఒప్పుకోవు. బ్రేకప్ అంతే. అంటే ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో కూడా లేరు. అదే చదువుకున్న అమ్మాయిలు పాప బాబు ఉందంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఇవేం లేకుండా వీడియో తీసి అన్నిట్లో పెట్టడం అనేది. నక్షత్ర అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తుంది.
నా భర్త ఇలా, నా భర్త తన క్యారెక్టర్ గురించి పూర్తిగా చెప్పేస్తుంది. వర్జిన్ అమ్మాయిలతో పడుకుంటాడు, నన్నే అమ్మాయిలు కావాలని అడుగుతున్నాడు అని పూర్తి. ఇప్పుడు అతను జైలుకే వేయడం, సంథింగ్ ఏదో ఒక నేరం మోపితే తను జైలే, అయితే గృహహింసో లేకపోతే వరకట్న వేధింపులో వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను జైలుకి వెళ్ళిపోతాడు. ఇంకా అంతే. ఇక ఒకసారి పెళ్ళాన్ని కొట్టి జైలుకి వెళ్ళొచ్చినాడు, మళ్ళీ వీళ్ళు కలిసేది దాఖలాలు అయితే లేవు 100%. అది కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ సామాజిక మాధ్యమాల్లో ఇవన్నీ వీడియోలు ఇవన్నీ కల్చర్ వచ్చిన తర్వాత డ్యామేజ్ స్థాయి కూడా పెరిగింది. ఇంతకుముందు అంటే మహా అయితే ఏంటిది, నా భర్త నన్ను కాల్చాడండి అని చెప్పి వాడిని జైలుకి పంపిస్తే ఆ ఊర్లో తెలిసేది. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది, అతను చేసే ఇది, అతను చేసేది ఇది, అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని చెప్పి. అదే ఇది అండి మనం వైజాగ్ నక్షత్ర సంబంధించినటువంటి కేసు వివరాలు, ఏం జరిగింది అనేది. అయితే యాక్చువల్గా మొన్న జరిగినటువంటి ఏదైతే నక్షత్ర తేజ ఆఫీస్కి వెళ్ళి దాడి చేసిందో, అంటే అక్కడ రెడ్ హ్యాండెడ్గా తేజ ఇంకొకరితో ఉండడాన్ని, ఇంకో మహిళతో ఉండడాన్ని గమనించి అక్కడికి వెళ్ళిందో, ఆ యొక్క సన్నివేశాన్ని కూడా వీడియోలో రికార్డ్ అయ్యాయి. సో అవేంటో ఒకసారి మీరు చూడండి. ప్రైవేట్ ప్రాపర్టీలో ఎలా వస్తానండి? చూసుకుని ఓవర్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. బయటకు వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారు, ఏం తెచ్చుకుంటారో తెచ్చుకోండి. బయటకు వెళ్ళండి. మీడియా ప్లీజ్ గో. Get out of my office. Get out of my office. అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం. షీఈ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికీ. ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమి ఉన్నాయి అక్క చెప్పండి. పాప కూడా నాకు పుట్టిన పాప కాదు, 2 చిక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అనే ఆడియో మీద కాదు. నాకు తెలియదు ఏది ప్లే చేశారో. నాదో కాదు, నేనైతే అలా మాట్లాడలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉంది అక్కడ, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్. దే కాల్డ్ అస్ ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా కలుస్తారా? నేను కలుస్తాను. అదే క్వశ్చన్ ఆవిడ అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తాను, నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోవాలి, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయలేమను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ చూశారు కదా. సో ఈ యొక్క వీడియో మీద అలానే నా యొక్క డిస్కషన్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తన యొక్క పర్సనల్ విషయాన్ని మొత్తం మీడియాకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తను కూడా పర్సనల్గా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇక ఆ ఫ్యామిలీ మళ్ళీ కలవడం అనేది ఇంపాసిబుల్ ఇట్లాంటి విషయాల్లో. సో అయినప్పటికీ కూడా వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.